నమస్తే అండి. మనము ప్రస్తుతము మన యొక్క జనహిత మిరప తోటలో ఉన్నాము. అందరికి తెలుసు అడుగుతుంటారు చాలామంది ఏందని చెప్పేసి అంటే, మీరు మరి మందులు కొట్టారు కదా, ఏ విధంగా పండిస్తారు పంటలు, తర్వాత మీరు మనము దీంట్లో ఎటువంటి భూమికి రసాయనాలు ఇవ్వము, తర్వాత చెట్టుకి ఏమైనా సరే ఏదైనా పెస్ట్ వచ్చినా సరే, అంటే ఏదైనా సరే కీటనాశనకాలు ఏమైనా వచ్చినా సరే దాన్ని నాశనం చేయడానికి ఎటువంటి మనము పెస్టిసైడ్స్ వాడము, ఫెర్టిలైజర్స్ వాడము. ఎలా చేస్తారు అని చెప్పేసి చాలామందికి సందేహం అడుగుతుంటారు. ఇది కొంత అబద్ధం అని చెప్పేసి కొంతమందికి అపోహ ఉంటుంది. మనం ఏందని చెప్పేసి అంటే, ఒక 50 ఏళ్ల క్రితము మనకి మన యొక్క తాతలు తండ్రులు ఎవరైతే వ్యవసాయం చేశారో ఆ విధంగానే వ్యవసాయం చేస్తాము. వ్యవసాయంలో రైతు ఎప్పుడు కూడా ఆశావాది. అంటే ఏదని చెప్పేసి అంటే, ఎప్పుడు నష్టపోయినా సరే తను అనుకుంటుంటాడు అనమాట. ఏందని చెప్పేసి అంటే, మళ్ళీ వచ్చే సంవత్సరం మళ్ళీ కొంత లాభాలు పడదాం, పోతిపోయింది ఒక సంవత్సరం అని చెప్పేసి అనుకుంటాడు. మళ్ళీ ఆ విధంగా పంటలు వేస్తూనే ఉంటాడు, మళ్ళీ నష్టపోతూనే ఉంటాడు. ఆ విధంగా ఎప్పుడు ఒక ఆశావాదిగా జీవిస్తుంటాడు రైతు. చూద్దాం ఈరోజు మనం ఏ విధంగా ఫెర్టిలైజర్స్ చేస్తున్నామో. ఇక్కడ దూరంగా అవపడుతున్నాయి కదా, మనము ఆ ఫెర్టిలైజర్స్ని, పెస్టిసైడ్స్ని మనమే తయారు చేసుకుంటాం, బయట నుంచి మనం తయారు చేయము. ఈ విధంగా చూస్తాము. ఈ విధమైనటువంటి పెస్టిసైడ్స్, ఫెర్టిలైజర్స్ని మనము నేలకి కొన్ని ఇస్తాము, తర్వాత పెస్టిసైడ్స్నేమో పిచికారీ చేస్తాం. ఇది మనం ఏందని చెప్పేసి అంటే, జీవామృతం అని చెప్పేసి చాలామందికి తెలుసు కదా. ఇది మనం ఏందని చెప్పేసి అంటే, ఆవు పేడ, ఆవు మూత్రము, తర్వాత బెల్లము, శనగపిండి, వీటన్నిటితో చేసినటువంటి జీవామృతం డ్రమ్స్. ఈ జీవామృతం డ్రమ్స్ ఏం చేస్తామంటే, నీళ్లు పారించేటప్పుడు ఇక్కడ నీళ్లు పారుతాయి. ఇక్కడ నీళ్లు పారేటప్పుడు ఈ నీళ్ళలో ఏం చేస్తామని చెప్పేసి అంటే, అది కొంచెంగా వెళ్తుంది. ఆ విధంగా పారించి ఈ పొలం మొత్తానికి వెళ్తుంది అనమాట. ఇంకా మనకేందని చెప్పేసి అంటే, ఏదైనా సరే కీటకాలు ఆశిస్తూ ఉంటాయి ఈ పంటలకి. ఆశించినప్పుడు మనం ఏందని చెప్పేసి అంటే, అత్యంత బలవర్ధకమైందని చెప్పేసి అంటే నీమాస్త్రం అని చెప్పేసి చాలా బలవర్ధకమైనటువంటి ఒక అస్త్రం ఉంటుంది. ఇది నీమాస్త్రము. ఇది అవపడుతుందా మీకు? ఆకుపచ్చగా చక్కగా ఏం లేదు. ఇవన్నీ ఏం చెప్పేసి అంటే, కీటకాలు ఏందని చెప్పేసి అంటే వీటికి వికర్షించబడతాయి. అంటే ఏంటంటే, ఈ యొక్క నీమాసం చాలా చేదుగా ఉంటుంది, ఇది నేను తినే ఆహార పదార్థం కాదని చెప్పేసి పక్కకి వెళ్ళిపోతాయి అన్నమాట. ఏ పురుగురు చావదు. ఆ విధంగా ఏ పురుగురు కూడా చంపకుండా కేవలం వికర్షించేసేసి మనం పండించే పంట ఈ ప్రకృతి వ్యవసాయం అత్యంత విశిష్టమైంది. ఇది వచ్చేసి ఏమైందని చెప్పేసి అంటే, ఇంగు ద్రావణం అంటే, ఆ ఘాటుకు కూడా కొన్ని పురుగులు, కీటకాలు మనము పంట నాశనం చేసే కీటకాలు కూడా వెళ్ళిపోతుంటాయి అన్నమాట. అంటే వాటికి ఆ గిట్టక, ఆ వాసన వాటికి పడక వెళ్ళిపోతుంటాయి. ఇట్లా చక్కగా ఈ ఇంగు ద్రావణాలు, నీమాస్త్రము, కషాయము, దశపర్ణి కషాయము, ఇవన్నీ కషాయాలన్నీ మనమే తయారు చేసుకొని మనమే కొడుతుంటాము. అందువల్ల ఏంటని చెప్పేసి అంటే, నిత్యం ప్రకృతి వ్యవసాయంలో అత్యంత కష్టమైన పని. ఇంత కష్టమైన పని కూడా ఎందుకు చేస్తున్నారని చెప్పేసి అంటే, సమాజం మొత్తం కూడా చక్కటి ఆరోగ్యంతో ఉండాలి. ఆరోగ్యములో జీవించే మన మనుషులందరూ కూడా చక్కగా మంచి దేశ భవిష్యత్తు అని చెప్పేసి మా భావన. అందువల్ల ఈ యొక్క మన బాధ్యత ఫౌండేషన్ జనహిత న్యాచురల్ ఫార్మ్స్ కింద ఈ యొక్క బాధ్యతను నిత్యం చేపడుతూనే ఉంటాము. ఇవన్నీ మీకు తెలియజేయము, కాకపోతే ఏంటని చెప్పేసి అంటే, ఒక సందర్భం వచ్చినప్పుడు తెలియజేస్తే మీకు అర్థమవుతుందని చెప్పేసి. కొంతమందికి అపోహలు ఉంటాయి కదా, ఏం చేస్తున్నారు వీళ్ళు, నిజంగానే మందు కొడుతున్నారా అని చెప్పేసి కొంచెం అపోహలు ఉంటాయి కదా. అందువల్ల ఏంటని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది. వాస్తవానికి ఏంటని చెప్పేసి మీకు కూడా విషయ జ్ఞానం ఉండాలి కాబట్టి ఈ విధమైనటువంటి విషయాలు, అంటే ఫెర్టిలైజర్స్ని, పెస్టిసైడ్స్ని మనమే గో ఆధారితంగా, లేదని చెప్పేసి అంటే ఇతరత్ర ఒక ఆకులు తెచ్చేసేసుకొని కషాయాలు తయారు చేసేసుకొని మనమే ఈ విధంగా పిచికారీ చేసుకుంటాం. అయితే ఇంత చేసుకున్నా సరే కొంత వృధా ఉంటూనే ఉంటుంది. అయినా సరే అంటే వృధా అంటే, మనము వేరే వాళ్ళు మిరప పంట పండేది సుమారుగా వేరే దాంట్లో ఎకరానికి 18 క్వింటాల నుంచి 25 క్వింటాల దాకా పండుతుంది. కానీ మనకి ఎప్పుడు కూడా 8 క్వింటాలు 9 క్వింటాలే పండుతుంది. అయినా సరే మనము ఎట్టి పరిస్థితుల్లో ఆ యొక్క కెమికల్ ఫార్మింగ్ని మనము విడనాడి ఈ విధంగా ప్రకృతి వ్యవసాయం చేస్తూ చక్కటి ప్రకృతి ప్రసాదాన్ని మన జనహిత కుటుంబ సభ్యులందరికీ బాధ్యత ఫౌండేషన్ ద్వారా అందించే ప్రయత్నం చేస్తున్నాం. ఈ యొక్క రైతులందరినీ ఆదరిస్తున్న మీకు నమస్కారాలు.